జనం అంటే జగన్, జగన్ అంటే జనం. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వేలాదిగా జనం వస్తున్నారు, తండోపతండాలు వస్తున్నారు అంట. నిజమేనా బాబాయ్? ఆడండి జనం వచ్చేది. అదే అదో జనం ట్రాఫిక్ ఆపుకొని జనాన్ని చూపించే కానీ వాడికి జనం ఏడ వస్తున్నారు, వాడికి జనమే లేరు అసలు. ఈసారి 11 సీట్లు కూడా రావడం కష్టం వాడికి. అది గుంటూరు గాని ఇబ్రహీంపట్నం గాని వేలాదిగా వచ్చారు కదా జనం. డబ్బా అంతా కిరాయకులు ఇక్కడ వాళ్ళు పెట్టుకోవటమే. వాడి అమ్మట జనం వచ్చేవాళ్ళు లేరు. బైపాస్ రోడ్డు అమ్మట ఆపుకుంటా 10 గంటలు పట్టిందండి బెజవాడ నుంచి ఇక్కడ రావడానికి. ఆపుకుంటా వస్తుంటే ట్రాఫిక్ ఆగిపోతే అది అంతా నా జనం అని చూపించుకున్నాడు. ట్రాఫిక్ జనం కాక ఆయన అమ్మట వచ్చారు స్వచ్ఛందంగా. ఎవడంటే వాడు వచ్చేది. కాకపోతే ఏదైనా కిరాక్టర్లు గంజా బ్యాచ్ పంజాబ్ బ్యాచ్ ఒక 4,000 మంది, ఒక 400 మంది 300 మంది ఉంటారు. యాడ్ నుంచి వస్తారు వాళ్ళు. జనం నమ్మి వాడి అమ్మట పోయేవాళ్ళు లేరు. అది అది మీరు ఎలా చెబుతారు? ఆయన అసలు రాష్ట్రంలో ప్రజలందరూ నాయనకు అసలు కనపడుతుంది కదండి. మనం వాడు చేసే పనులు అవన్నీ కనపడుతున్నాయి కదా మనకి. ఇంకా వాడి అమ్మటి జనం ఆడుంటారు. నాశనం చేస్తే జనాన్ని. ఇప్పుడు పొరపాటు పడ్డామని జనంలో ఇది వచ్చింది కదా. చంద్రబాబుని ఎన్నుకున్నారు, ఆ పొరపాటు దిద్దుకున్నారు. ఈసారి వాడికి అసలు ఆ పుట్టగతులు కూడా ఉండవు. అది సంగతి. మీరేం పుట్టగతులు ఉండవు అంటున్నారు, ఆయన వచ్చేది నేనే, అధికారంలోకి వచ్చేది నేనే, అందరిని అంతు తేల్చేది నేనే అంటున్నాడు. చెప్పుకోవటానికి ఏముందండి, చెప్పుకున్నంది జరిగింది. చెప్పుకుందే వాడు చెప్పుకుంది అసలు జరగదు ఇక. అది జరగదు, అసలు జరగదని మీరు ఎలా చెబుతారు? ఆయన అయితే చెబుతున్నాడు కదా. అది ఇప్పుడు అంబట్రామ్ మొన్న ఇప్పుడు జడ్పీటీసీ వాడి నియోజకవర్గంలో మరి ఏమన్నా వచ్చాడా? డిపాజిట్ రాలి అక్కడ 6,000 ఓట్లు అక్కడ. మరి వాడి నియోజకవర్గంలో లేనప్పుడు దేశం మీద ఆడుతుంటే వాడికి పలుకుబడి. పోలీసులు అడ్డం పెట్టుకొని గెలిపాను అంటున్నారు కదా అక్కడ. ఆడు పోలీసులు అడ్డం పెట్టుకొని వాడు గెలిచాడు. అది జనం ఇప్పుడు అన్నాడు అనమాట. అది ఇప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వం బాగాలేదు, మొత్తం జంగిల్ రాజ్యం లాగా ఉంది, అమాయకుడైనటువంటి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు అనే మాట అంటున్నాడు కదా బాబు. అంబటి రాంబాబు అమాయకుడేనండి. అమాయకుడే వాడు పెద్ద దౌర్భాగ్యుడు. అయితే వాడట అమాయకుడు. వాడు అంత దౌర్భాగ్యుడు లేడు అసలు ఇంకోడు. ఏ బాబా ఎంత మాట అన్నావు? కాపు టైగర్ ను పట్టుకుని ఆ మాట. టైగర్ లేదు, ఇది లేడు. వాడు ఒక దౌర్భాగ్యుడు అంటే దౌర్భాగ్యుడు. ఎందుకు ఆ మాట అంటున్నారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు దాడులు చేస్తారు. అంబటి రాంబాబు ఏం చేశాడు? 5 సంవత్సరాలండి సత్తెనపల్లికి ఏమైనా చేశాడా? ఏమన్నా చేస్తే అక్కడ పోయి చేస్తే వాడు ఒక నాయకుడు అనుకోవచ్చు. సత్తెనపల్లిని అభివృద్ధి చేసిందే అంబటి రాంబాబు అంటే. అభివృద్ధి చేసింది సత్తెనపల్లి. ఆడు బాగుందా చేశాడు. మరి వీళ్ళు ఎందుకని అటు జోగి రమేష్ గాని ఇటు అంబటి రాంబాబు మీద గాని వీళ్ళందరూ ఏంటంటే ఒకళ్ళ కాపు ఒకళ్ళ బీసీ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళ లోగో వాళ్ళందరూ ఇప్పుడు ఇవన్నీ కేసులన్నీ బయటకు వస్తాయేమన్నా దడిచి ఏదో ముందు మేము ఆ చంద్రబాబు మీద విమర్శలు చేయటమే కానీ వాళ్ళ దగ్గర ఏమి ఇది లేదు, సత్తా ఏమి లేదు, ఇది లేదు. ఎందుకంటే చంద్రబాబు మీద చూస్తా ఉన్నాడు కానీ లేకపోతే వీళ్ళు ఎప్పుడూ జైల్లో ఉండాల్సిందే. అంటే వీళ్ళకి అంటే సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేస్తున్నారు అంటే. ఎందుకు లేవు? 30 సాక్ష్యాలు ఉన్నాయి అంట అంబటి రాంబాబు మీద. 30 కేసులు ఉన్నాయి అన్నారు. మరి అవన్నీ ఇప్పుడు బయటికి తెస్తున్నారు. ఇందా వదిలిపెట్టాడు ఎందుకు వాడే వాడే చత్తాళ్ళని. ఇప్పుడేమో కేసులన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కోటి వాడే తీసుకుంటున్నాడు కేసులు కూడా బయటకు. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు, శాంతి భద్రతలు అసలు బాగాలేవు, మా నాయకులను అణిచివేస్తున్నారు, ముఖ్యంగా కాపు కులాన్ని బీసీ కులాన్ని అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే. ఒక్కటే ముఖ్యంగా చెబుతాను, వాడు ఏది చేసినా వాడికి ఓట్లు కూడా లేవు ఈసారి. వాడికి ఆ 11 సీట్లు కూడా రావు, వాడి సీట్లు కూడా రావు. అది వాడు ఏదో చెప్పుకుంటా ఉంటాడు. అది అంతే. అది చెప్పుకోవటం ఎందుకు బాబాయ్? ఉన్న వాస్తవం ఇప్పుడు ఆయన చెబుతుంది అంటే ఇప్పుడు కళ్ళ ముందర కనపడుతుంది కదా. అంబటి రాంబాబు ఏదో పొరపాటు నోరు జారితే కనుక ఇంటికెళ్ళి చంపేయబోతారా అని అడుగుతున్నాడు కదా. మరి దానికి సమాధానం ఏంటి? రాంబాబు అదంతా ఇప్పుడు జనం అంతా చూశారుగా వాడు చేసిన పనులన్నీ. మరి సరే పనులన్నీ చూశారుగా. జనం ఎట్ నమ్ముతారా అన్ని. సరే ఈ తిరుమల లడ్డు కూడా అసలు అన్యాయంగా అందులో ఏమి లేవు, కొవ్వులు ఏమి లేకపోయినా సరే మా మీద నిందేస్తున్నారు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతారు? అసలు ఆయన రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడుగా కల్తీ జరిగిందని. ఇంకా ఎందుకు వీళ్ళంతా మొత్తుకోవటం? అసలు ఆయన ఒప్పుకున్నాడుగా కల్తీ జరిగిందని.
ఇంకా ఎందుకంటే వీళ్ళంతా అంటే వాళ్ళలోనే రెండు వాదనలు ఎందుకు అంటే వైవి సుబ్బారెడ్డి ఒక మాట అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు. అంటే ఎక్కడ తేడా వచ్చిందంటారా? తేడా ఏం లేదండి, అది అంతా వాళ్ళ ఒళ్ళు పొలిచి చేసిన పనులు అది. నిజంగానే కల్తీ జరిగిందని నమ్ముతున్నారా మీరు? కల్తీ జరగల, కల్తీ జరిగింది, బాగా జరిగింది. కల్తీ జరిగితేనే ఈ జనంలో ఇది వచ్చింది, రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు మన అంబటి రాంబాబు మీద కూడా జనం రెవల్యూషన్ వచ్చింది, ఎవడు పిలిచిపోయినోడు కాదు కదా. అట్లా ఇది కూడా రెవల్యూషన్ వచ్చాయి కదా కల్తీ జరిగింది అనేది. అంటే ఏ విధంగా చెప్పగలరా మీరు? అప్పుడు ఇప్పుడు టేస్ట్ చూసారా లడ్డూని? అప్పుడు టేస్ట్ అప్పుడు పోయాను చూసా కానీ అప్పుడు కానీ ఇప్పుడు బాగా తేడా ఉంది, బాగుంది తేడా. వాళ్ళు మా క్లీన్ చిట్ వచ్చేసి 3వ రోజుకు 4వ రోజుకు ఉండేది కదా మనం తెచ్చుకున్న లడ్డు. ఇప్పుడు చూడు 4 రోజుల పైన ఉంటుంది మన దగ్గర. ఉంటుంది 4 రోజులు ఉంటుంది, 4 రోజుల పైన ఉంటుంది. ఇప్పుడు అప్పుడు 3 రోజులు కూడా 3 రోజులు లేదు. ఎందుకని అంటారు? అది అంతా ఏదో కెమికల్ కలిపాడు అది. సరే వాళ్ళ సంగతి తీసేయండి బాబాయ్. ఇప్పుడు ఏందంటారు, ఈ రాష్ట్రంలో రావణ కాష్టం రగులుతుందంట, ఇదంతా జంగిల్ రాజ్యం అంట, ఢిల్లీ వెళ్ళి పోరాడతాడంట, ప్రభుత్వాన్ని పడగొడతాడంట, అన్ని చేస్తానంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఏం లేదండి, ఇంట్లో కూర్చొని మళ్ళీ బయటికి రావడానికి కూడా భయం. ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడతాడు, వాటి వల్ల ఏం కాదు. అనవసరంగా వాడి గురించి అనుకోవటం కూడా తప్పు. మనం వాడి వల్ల ఏం కాదు, వాడు ఒక ఎదవ, జనానికి తెలుసు. కాకపోతే జనం ఏంటంటే చూస్తా కూర్చున్నారు మెల్లకుండా. ఈసారి వాడు పిచ్చేసాలైతే నేను పాదయాత్ర చేస్తాను ఇదనంటే ఊరుకునేది కూడా లేదు జనం. గ్యారెంటీగా రెవల్యూషన్ వచ్చింది ఈసారి. అది అంటే ప్రజలే నా వెనకమాల ఉన్నారంటున్నారు, మీరేం ప్రజలు ఊరుకోరంటున్నారు. అంటే ఉంటారు, తాగుబోతులను గంజాయి బ్యాచ్ ఉంటారు. వాడు అమ్మటి ఎవరు ఉంటారు? వాడు అమ్మటి ఉండేది అదేగా. ఇప్పుడు వాడు ఇది పెట్టాడు, ర్యాలీ పెట్టాడు, ఎవరున్నారు? 2 చచ్చిపోయారు వాళ్ళు. ఏది వాళ్ళు ఆ బ్యాచ్లో అంతే, వాళ్ళు వెంబడి ఉంటే బ్యాచ్ అది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.